చూడండి సార్, ఇది పరిస్థితి. కస్తూర్బా లాంటి స్కూల్లో వాటర్ లేకపోవటం, చిన్నపిల్లలు విద్యార్థులు పొద్దునే బకెట్ తీసుకొని ఇదిగోండి ఒక టెంపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. స్థానికంగా ఏదైతే జరిగిందో సార్, అభివృద్ధిలో చాలా దూరంగా ఉన్నాం. అలాంటి అభివృద్ధి కనీసం చదువు ద్వారా మారే పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లా ఒకప్పుడున్న ప్రస్తుతం మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఈ పరిస్థితి ఉంది. కస్తూర్బా స్కూల్లో మినిమం వాటర్ లెవెల్స్ అందరికీ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ తగ్గుతున్నాయి. కానీ అధికారికంగా ఎండిఓ గారు దీన్ని స్పందించి ఒక ట్యాంకర్ నీళ్ళని కూడా పంపించే పరిస్థితి లేదు. ఇలాంటి దుస్థితి చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు తలెత్తకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు దీనికి న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇది పరిస్థితి. కస్తూర్బా లాంటి స్కూల్లో వాటర్ లేకపోవటం, చిన్నపిల్లలు విద్యార్థులు పొద్దునే బకెట్ తీసుకొని ఇదిగోండి ఒక టెంపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. స్థానికంగా ఏదైతే జరిగిందో సార్, అభివృద్ధిలో చాలా దూరంగా ఉన్నాం. అలాంటి అభివృద్ధి కనీసం చదువు ద్వారా మారే పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లా ఒకప్పుడున్న ప్రస్తుతం మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఈ పరిస్థితి ఉంది. కస్తూర్బా స్కూల్లో మినిమం వాటర్ లెవెల్స్ అందరికీ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ తగ్గుతున్నాయి. కానీ అధికారికంగా ఎండిఓ గారు దీన్ని స్పందించి ఒక ట్యాంకర్ నీళ్ళని కూడా పంపించే పరిస్థితి లేదు. ఇలాంటి దుస్థితి చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు తలెత్తకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు దీనికి న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ.